హాయ్ అండి. మీలో ఎంతమంది మీ పేరెంట్స్‌కి ఇష్టమైన ఫుడ్ కానీ, లేదా మీకు ఇష్టమైన ఫుడ్ గానీ, మీ పేరెంట్స్‌కి వండి పెట్టారన్నది కామెంట్ చేయండి. నా విషయానికొస్తే మా అమ్మ వాళ్ళు ఉండేది పక్కా పల్లెటూరు. మా అమ్మ ప్రపంచం ఎలా ఉండిద్దంటే, ఇంట్లో పని చేసుకోవడం, పొలానికి వెళ్ళడం, పొలంలో పని చేసుకోవడం, తిరిగి ఇంట్లో పని చేసుకోవడమే. బయట ప్రపంచంతో మా అమ్మకి సంబంధం చాలా తక్కువ. తినే ఫుడ్ అయినా సరే పెద్దగా మా అమ్మకి ఐటెమ్స్ తెలీదు. ఎప్పుడు పప్పు, పచ్చడి, వేపుళ్ళు, పులుసులు తప్ప గ్రేవీ ఐటెమ్స్ ఇలా ఏం పెద్దగా తెలీదు. కానీ మా అమ్మకి చేసి పెట్టాలని నాకు చాలా కోరికగా ఉండేది. ఎలాగో మా అమ్మ చేసుకొని తినదు కదా! మనం చేసి పెడితే తినిద్ది అనేసి. కానీ ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఏది చేసి పెట్టాలన్నా అన్ని ఐటెమ్స్ అయితే అస్సలు దొరకవు. కానీ ఈరోజు ఇంట్లో పాలున్నాయి. సరేలే పాలతో పన్నీర్ చేసి, చపాతీ చేసి పన్నీర్ కర్రీ చేద్దామని స్టార్ట్ చేశాను. ఫస్ట్ పన్నీర్ అయితే చేశాను గానీ, నేను ఒక వీడియోలో పన్నీరు విరిగిపోకుండా ఉండడానికి వాటర్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో పెడితే అవి విరిగిపోవని నేను ఒక వీడియోలో చూశాను. నేను అలాగే చేశాను. కానీ అది ఫెయిల్ అయిపోయింది. చిన్న చిన్న ముక్కలుగా అయితే విరిగిపోవడం స్టార్ట్ అయింది. ఇంక నాకు కుదరలేదనిపించింది. సో, వచ్చిన దాంతోనే కర్రీ చేస్తున్నాను. సో, మా అమ్మ అయితే ఇది టేస్ట్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇదేంటి చికెన్ ముక్కల్లాగా స్మెల్ భలే ఉంది. బావుంది, బావుందనింది. చపాతీ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందంట మా అమ్మకి. నేను ఎలా చేశానంటే ఫస్ట్ అయితే పన్నీర్ ప్రిపేర్ చేసి పెట్టేశాను. పన్నీర్ ప్రిపేర్ చేసిన తర్వాత పన్నీర్ ముక్కలకి కాస్త సాల్టు, పసుపు, కారం 3 కూడా కలిపేసి అవి కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేశాను. 2 నిమిషాలే. అవి ఫ్రై చేసి పక్కన పెట్టేసి టమోటో, ఆనియన్ 2 కూడా కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసి అది పేస్ట్ చేసి పక్కన పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! లైట్‌గా బిర్యానీ స్పైసెస్ వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే టమోటా, ఆనియన్ ప్యూరీని వేసేసుకొని ఒక ఆయిల్ అనేది పైకి వచ్చేలాగా కొంచెం 2 మినిట్స్ పాటు అలా హీట్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత వాటరు వేసుకొని పసుపు, కారము, దానికి రుచికి సరిపడా ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని అంతా కూడా కలిసేలా కలిపేసుకున్న తర్వాత అయితే పన్నీర్ అనేది యాడ్ చేసుకున్నాను. చివరగా ధనియాల పొడి, గరం మసాలా 2 వేసేసుకొని ఇంకో 2 నిమిషాలు చిక్కబడేంత వరకు అలాగే సిమ్‌లో పెట్టి ఉడికించాను. సో, టేస్ట్ అయితే చాలా బావుందన్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా అమ్మ ఫస్ట్ టైం నా చేతి వంట తినింది. అంటే తనకు తెలియని వంట ఇది. నాకు బాగా ఇష్టమైంది. తను కూడా ఇష్టపడింది ఈ వంటని. బాయ్ బాయ్.